హలో నేను సిఎస్రావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు అవమాన పాలయ్యాడు. కారణం ఏంటంటే యాపిల్ కంపెనీని భారతదేశంలో పెట్టద్దు అని చెప్పి ఆయన ఒక ఆదేశం జారీ చేశారు. ఎక్కడ? సౌదీలో పర్యటనలో ఉన్నప్పుడు ఆయన బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్య అది ఇంటర్నేషనల్గా వైరల్ అయింది. నిజంగానే యాపిల్ కంపెనీ భారతదేశానికి రాదేమో, ట్రంప్ ఇచ్చినటువంటి ఆదేశంతో అక్కడికి వెళ్ళిపోతుందేమో అమెరికాకి అని చెప్పేసి అనుకున్నారు. కానీ తాజాగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే యాపిల్ కంపెనీ సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో యాపిల్ కంపెనీ CEO టిమ్ కుక్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సిఎన్ఎన్ ఐబీకి చాలా క్లియర్గా చెప్పారు. సిఎన్ఎన్ ఐబీకి ఏం చెప్పారు? ట్రంప్ చెప్పినంత మాత్రాన మేము భారతదేశంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలని రద్దు చేసుకోము, మేము భారతదేశంతో కుదుర్చుకున్న MOU ప్రకారం భారతదేశంలోనే యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తాము అని చెప్పారు. అంటే దీంతో ట్రంప్ మరి అవుట్ అయిపోయినట్టే కదా, ట్రంప్కి వాల్యూ లేకపోయినట్టే కదా, ట్రంప్ చెప్తే ఎవరు వినేటువంటి పరిస్థితి లేదు అన్నట్టే కదా. పారిశ్రామికవేత్తలు అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ చెప్పినంత మాత్రాన వాళ్ళకి లాభాలు లేకుండా లేదు, వాళ్ళకి పరిశ్రమ పెట్టుకోవడానికి అనువైనటువంటి పరిస్థితులు లేకుండా ఎందుకు పెట్టుబడులు పెడతారు? పెట్టరు కదా. బేసికల్గా ట్రంప్ బిజినెస్ మ్యాన్, ఆయనకి కూడా తెలుసు. మరి ఆయన ట్రంప్ టవర్స్ని అన్ని చోట్ల నిర్మించవచ్చు కదా, ఎందుకు నిర్మించలేకపోయారు? మరి వేరే దేశంలో పాకిస్తాన్లోనో లేకపోతే చైనాలోనో నిర్మించవచ్చు కదా ట్రంప్ టవర్స్, భారతదేశంలోనే ఎందుకు నిర్మిస్తున్నారు? మరి ఆయన బిజినెస్ మీద కదా, ఆయన రాకూడదు కదా అసలు భారతదేశానికి ట్రంప్ టవర్స్ని నిర్మించడానికి. ముందు ఆయన ఇంప్లిమెంట్ చేసి తర్వాత మిగతా వాళ్ళకి చెప్పాలి. ఆయన బేసికల్గా ఇండస్ట్రియలిస్టు, ఆయన కంపెనీ ఏమో భారతదేశ వ్యాప్తంగా విస్తరింపజేయడానికి ప్రయత్నం చేస్తుంది. ముంబైలో ట్రంప్ టవర్స్ 68 ఫ్లోర్లతోటి హై రైజ్ బిల్డింగ్స్ లేపారు. అలాగే నోయిడాలో ఆల్రెడీ ట్రంప్ టవర్స్ ఉన్నాయి, పూణేలో కడుతున్నారు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్కి వచ్చినాయి. హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ని నిర్మించడానికి ఆల్రెడీ ల్యాండ్ చూసుకున్నారు. రెరాకి సంబంధించిన అనుమతులకు కూడా అప్లై చేశారు. మరి ట్రంప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయటంలో భాగంగా భారతదేశానికి వచ్చారు. మరి పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదు? పోనీ అమెరికాలోనే ఈ విస్తరణ చేయొచ్చు కదా, అక్కడ ఎందుకు చేయలేకపోతున్నాడు? ఇదే ప్రశ్న ఇండస్ట్రియలిస్ట్ నుంచి వస్తుంది ట్రంప్కి. అసలు ట్రంప్ అమెరికాకి అధ్యక్షుడు. పారిశ్రామికవేత్తలు ఆయన చెప్పినట్టు ఎందుకు వింటారు? ఎందుకు వినాలి? ఒకవేళ ఆయన చెప్పింది వింటే శాశ్వతంగా కంపెనీలు మూతపడతాయి కదా. కారణం ఏంటంటే ఇంకొక 4 సంవత్సరాలు ఉంటాడు ట్రంప్ అధ్యక్షుడిగా. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆయన మాటని అమెరికాలో పరిశ్రమ పెడితే, అమెరికాలో ఉత్పత్తులని లేదంటే అమెరికాలో యాపిల్ ఎక్స్టెన్షన్ని చేస్తే మరి అక్కడ నిర్వహణ ఖర్చులు తలకు మించినటువంటి భారం అవుతాయి, లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అలాగే రా మెటీరియల్ సంబంధించినటువంటి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇండస్ట్రియలిస్టులు నష్టపోతారు. మరి నష్టపోయేటువంటి వాతావరణం ఉన్నప్పుడు ట్రంప్ మాట విని కేవలం 4 సంవత్సరాల పాటు మాత్రమే అమెరికా అధ్యక్షుడిగా ఉండేటువంటి ట్రంప్ చెప్పిన విధంగా కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు అమెరికాలో పెడతారా? దీర్ఘకాలమైనటువంటి ప్రయోజనాలని ఆశిస్తున్నారు పారిశ్రామికవేత్తలు. ఆ దిశగా ఆలోచించి మాత్రమే పెట్టుబడులు పెడతారు. అంతే తప్ప ట్రంప్ చెప్తానో, లేదంటే నరేంద్ర మోడీ గారు చెప్తానో, లేదంటే కిమ్ చెప్తానో, పుతిన్ చెప్తానో, జిన్పింగ్ చెప్తానో, లేకపోతే ఇంకొకరు చెప్తానో పారిశ్రామికవేత్తలు వినరు. వినేటువంటి అవకాశం ఉండదు. అవసరమైతే వ్యాపారాన్ని క్లోజ్ చేస్తారు తప్పితే నష్టాల బాటన పడరు, నష్టాలు వచ్చే దగ్గరికి వెళ్ళరు. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండే దగ్గరే వాళ్ళు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడతారు. ఈ వాస్తవం అందరికంటే బాగా తెలుసు ఎవరికి? ట్రంప్కి. బేసికల్గా పారిశ్రామికవేత్త కాబట్టి. మరి ఎందుకు యాపిల్ కంపెనీని ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్మెయిల్ చేసేటువంటి స్థితికి దిగారు అని అంటే భారతదేశం మీద ఆయనకు ఉన్నటువంటి ఈర్ష్య. భారతదేశాన్ని ఏ విధంగానైనా సరే తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి, తను చెప్పినట్టే నడుచుకోవాలి భారతదేశం. అలా నడుచుకోవాలంటే అడుగడుగునా భారతదేశం యొక్క అభివృద్ధిని, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని దిగజార్చాలి. ఆ విధంగా చేయాలంటే యాపిల్ కంపెనీ భారతదేశంలో పెట్టకూడదు, ఆపరేషన్ సింధూర్ని అకస్మాత్తుగా ఆపేసేయాలి,
రెసిప్రోకల్ ట్యాక్స్ ఏదైతే అమెరికా విధించిందో దాన్ని అమలు చేసుకోవాలి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి అమెరికా మీద కంప్లైంట్ చేయకూడదు. అమెరికా మాత్రం ట్యాక్స్లు వేయచ్చు, మరి ఇండియా మాత్రం ఇంపోర్ట్ డ్యూటీస్ వేయకూడదు. ఇది ట్రంప్ లాజిక్, ట్రంప్ సూత్రం. అమెరికా ఉత్పత్తుల మీదేమో ట్యాక్స్లు వేయకూడదు, 0 ట్యాక్స్లు ఉండాలి. భారత ఉత్పత్తుల మీదేమో 10% ట్యాక్స్ వేస్తారు అమెరికా. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ సూత్రం అని అంటే భారతదేశాన్ని ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడు. పైకి మాత్రం నరేంద్ర మోడీ గారు తనకు స్నేహితుడు, హౌడీ మోడీ అంటూ ఆయన ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసుకున్నారు. అలాగే ట్రంప్ భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చిన తర్వాత ట్రంప్కి కూడా ఆతిథ్యం ఇచ్చారు. అప్పట్లో వాళ్ళిద్దరి మధ్య ఏదో స్నేహభావం ఉంది, వాళ్ళిద్దరు స్నేహితులు, వాళ్ళేదో రాజకీయాలకు అతీతంగా లేదంటే ప్రాంతాలకి అలాగే ఖండాలకి అతీతంగా వ్యవహరిస్తారు. ఇవన్నీ కూడా మీడియాలో వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్. ట్రంప్ బిజినెస్ మ్యాన్గానే వ్యవహరిస్తాడు. నరేంద్ర మోడీ గారు ఆయన బిజినెస్ మ్యానే, ఆయన కూడా అలానే వ్యవహరిస్తారు. ప్లస్ జాతీయవాదం బలంగా ఉన్నటువంటి లీడర్ ట్రంప్. అలాగే మోడీ గారు కూడా జాతీయవాదం మరింత బలంగా ఉన్నటువంటి లీడర్. అమెరికా ఫస్ట్ అంటున్నారు ట్రంప్, మేక్ ఇన్ ఇండియా అంటున్నారు నరేంద్ర మోడీ గారు. మరి పేర్లు వేరైనప్పటికీ వాళ్ళిద్దరి యొక్క పాలసీ ఒకటే. పారిశ్రామిక ప్రగతిని సాధించాలి, తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి, ఉపాధి అవకాశాలను పెంచాలి, ఉద్యోగ అవకాశాలను పెంచాలి, మేక్ ఇన్ ఇండియా అనేది ప్రపంచవ్యాప్తంగా వినిపించాలి అనేది నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ట్రంప్ యొక్క ఆలోచన. కాబట్టి ఇద్దరిది ఒకే ఆలోచన అయినప్పుడు ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడవు. వాళ్ళిద్దరి ఆలోచనలు ఒకటే అయినప్పుడు పరస్పరం ఖచ్చితంగా సంఘర్షణ ఉంటుంది. ఆ క్రమంలోనే సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి భారతదేశాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అమెరికా వస్తువులకి, అమెరికా రక్షణ ఉత్పత్తులకి, లేదా అమెరికా తయారు చేసేటువంటి రకరకాల వస్తువులకి ఉత్పత్తులకి ఒక పెద్ద మార్కెట్ భారతదేశం. అందుకే భారతదేశాన్ని జారవిడవకుండా, భారతదేశాన్ని పైకి లేవకుండా అలా ఉంచాలి గాలిలో. ఇది ట్రంప్ పాలసీ. దాంట్లో భాగంగానే యాపిల్ కంపెనీ మీరు అక్కడ పెట్టుబడులు పెట్టద్దు, భారతదేశం చాలా బాగుంది, వాళ్ళు చూసుకోగలరు, భారతదేశంలో చాలా సంపద ఉంది, ఆ దేశానికి సహాయం చేయాల్సిన అవసరం లేదు, ఇలాంటివన్నీ చెప్తూ పక్కనే ఉండే పాకిస్తాన్కి బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇవ్వడానికి IMFని ఒప్పించగలిగాడు ట్రంప్. కారణం ఏంటి? భారతదేశానికి పక్కల బల్లం ఎప్పుడు ఉండాలి, లేకపోతే అమెరికా విలువ తెలియదు అనేది ఆయన విదేశాంగ విధానం. సో ఇలాంటి పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలు ఇచ్చినటువంటి జర్క్ ఏదైతే ఉందో యాపిల్ కంపెనీ యాజమాన్యం ట్రంప్కి కళ్ళు తెరిపించాయి. పారిశ్రామికవేత్తలు ట్రంప్ చెప్తే వినరు, ఏ పారిశ్రామికవేత్త అయినా వినరు అనేది నిర్ధారణ అయింది. సో కాబట్టి యాపిల్ కంపెనీ ట్రంప్ చెప్పినా లేదా ఇతరులు చెప్పినా యాపిల్ కంపెనీ భారతదేశానికి వస్తుంది. దానికి సంబంధించిన లైజనింగ్ నరేంద్ర మోడీ గారు చేశారు. అది కూడా తెలుగు రాష్ట్రాలకే రాబోతుంది అని చెప్పి తెలుస్తుంది. మరి యాపిల్ తెలుగు రాష్ట్రాలకు రాబోతుందా త్వరలోనే అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.